పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో మాటల యుద్ధం సాగింది. డస్ట్బిన్ల కొనుగోలులో 54 లక్షల రూపాయలు దుర్వినియోగమైనట్లు కౌన్సిలర్ సుమన్ ఆరోపించారు. డస్ట్బిన్ల పేరిట 2 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వసూలు చేసినట్లు సుమన్ ఆరోపించారు. అప్పటి మంత్రి అంబటి రాంబాబు డబ్బు వసూలు చేస్తే మాపై నిందలు ఎందుకు వేస్తారంటూ వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహించారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఆరోపణ చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది. సత్తెనపల్లిలో మాత్రం అందరూ కోటీశ్వర కౌన్సిలర్లు మీరు మీ డబ్బులతో కొనుక్కుని ఇచ్చేయండి, పొద్దున్నే టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మీరు మద్దతు అని చెప్పింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఆర్డర్ సార్, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఖచ్చితంగా ఒక్క నిమిషం అడుగుతుంది. 2 పాయింట్లు. ఒకటి డబ్బులు ఏమైంది దాని టైం అయిపోవడానికి ఇదేమి ఇది కాదండి. సమస్య తేలాలి కదా. అంటే 80 లక్షలుగా ఏదో జేబులో వేసుకున్నారు, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని ఏమైనా వసూలు చేసుకున్నారని 2 కోట్లుగా వసూలు చేస్తుంది. అది ఎవరు వేసుకున్నారనేది అన్నప్పుడు మాకెందుకు, జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు ఆ రోజు ఆ డబ్బులు వెనక పంపించి ఊరి మీద పడి కోర్టు వసూలు చేసుకున్నారు. చేశానండి. నా వాటిలో 5 లక్షలు వసూలు చేశాను. నేను నిరూపిస్తాను. సందేశం ఆ రోజు విషయమైన స్థలం ఈ రోజు ఎక్కడ పనికి వచ్చింది. పనికి వచ్చేదైతే హైలైట్ అని కాదు, పనికి వచ్చేదైతే ఆ రోజు కాపుకలు మనకి సాంక్షన్ చేసి తీరాలని కౌన్సిలర్ కొనుక్కోమని చెప్పిందా సార్? డస్ట్బిన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది. సత్తెనపల్లిలో మాత్రం అందరూ కోటీశ్వర కౌన్సిలర్లు